శ్రీశైలంలో మద్యం అమ్ముతున్న 5 మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరు నుంచి బస్సులో మద్యం తెచ్చి శ్రీశైలంలో హోటల్లో పనిచేసే వాళ్లకు అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. శ్రీశైల పుణ్యక్షేత్రంలో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో ఆర్టీసీ బస్టాండ్, సిద్దరామప్ప కాంప్లెక్స్, మాణిక్యమ్మ శేల, సులభ్ కాంప్లెక్స్ లో దాడులు నిర్వహించిన పోలీసులు 5 మహిళలను అరెస్టు చేసి వారి నుంచి 314 క్వార్టర్ బాటిల్స్, 24 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఆత్మకూరు నుంచి బస్సులో శ్రీశైల క్షేత్రానికి మద్యం తీసుకువచ్చి అమ్ముతున్నట్టు గుర్తించారు. శ్రీశైలంలోని హోటళ్లలో పనిచేసే సిబ్బందిని టార్గెట్ గా పెట్టుకుని మహిళలు ఈ మద్యం అమ్ముతున్నారు. 314 బాటిల్స్ 180 ml బాటిల్స్, 24.75 లీటర్స్ అరాక్ సారాయి దొరకడం జరిగింది. దీనికి సంబంధించి ఆత్మకూరుకు సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. దూరాలకు సంబంధించిన ఒక లేడీ ఉంది. టోల్గేట్ దగ్గర ఒక చోట, రామాయ టర్నింగ్ దగ్గర, ప్లస్ టూరిస్ట్ బస్ స్టాండ్ దగ్గర వీళ్ళు తెచ్చుకొని ఆత్మకూరు నుంచి తెచ్చుకొని శ్రీశైలంలో ఇలాంటివి చేయకూడదని చెప్పేసి గట్టిగా మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాము.